మస్తాన్ రావు గారు చెప్పండి. అంటే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మెయిన్గా ఒక ఎజెండాతోటే అది ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అది చిలికి చిలికి గాలివానలా మారినట్టుగా మొదట్లోనే దాన్ని కట్టడి చేసి ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహించుండి రాజీనామా చేసి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. గతంలో కూడా చాలామంది మంత్రులు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, గతంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వం అటు యువకులను పూర్తిగా దూరం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటారా? గుడ్ ఈవినింగ్ అండి. 9+ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ పెద్దలకు మీకు కూడా. యాక్చువల్ గా దీనికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏంటి? మొదటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మీద ఏమైనా ఇరిగేషన్ చేసింది. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళని ఎందుకు చర్చలకు ఇన్వైట్ చేసే పరిస్థితి వచ్చి డిఫెన్స్ లో పడిపోయింది. ఇదంతా కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో, ఆ లీక్ అయిన దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ రాయాలి అంటే రీ ఎగ్జామ్ పెట్టాలి. గతంలో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసి మాకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా బాగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు దాని పర్యవసనాలే మనకి 12 నుంచి 20 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో మరోవైపు బీజేపీ ప్రభుత్వం చూస్తే ఏంటంటే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడింది. అదేదో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యము ఇంకోటో చూపించే ప్రయత్నాలు చేసింది. నిజానికి దీని వెనకాల మనం చూడాల్సింది ఏంటంటే, అసలు లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఇంత లీక్ అయినప్పటికీ కూడా అది బయటికి రాలేదు. కానీ కొంతమంది దాన్ని క్యాష్ చేసుకున్నారు. కొన్ని కుటుంబాల్లో కూడా ఆ సీట్లు రావడం అది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది కూడా మనం చూసాం. అంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి లోపభూయిష్టంగా ఉంది నిర్వహణ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఆ రోజు అంటే లాస్ట్ ఇయర్ అలా జరిగినప్పుడు ఎవరికి శిక్ష పడలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. సో దాంతో ఏమైంది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిన పరిస్థితులు మనం చూడాలి. సో అంటే ప్రభుత్వం దగ్గరే అక్కడ తప్పిదం ఉంది. ఎందుకంటే లాస్ట్ 12 years గా ఎవరున్నారు అధికారంలో? భారతీయ జనతా పార్టీ ఉంది. సో కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే తల్లిదండ్రుల్లో పెళ్లిపిక్కిందో నిరసన, దానికి సంబంధించి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే 1-2 సార్లు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ సర్కార్ ఏం చేస్తుందంటే, ఇదేం లేదు కావాలని విదేశీ శక్తులు ఆడిస్తున్నాయి, వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, వాళ్ళు అందుకనే వేవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నిజానికి అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ అలా దాన్ని అణగదొక్కే ప్రయత్నం, దాని మీద వ్యతిరేక భావనలు వచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా, అక్కడ 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇన్ని వేల మంది అక్కడికి ఎలా చేరుకున్నారంటే అది వాస్తవంలో ఉన్న నిరసన అనేది అర్థం తీసుకోవాలి. ఇందాక నేను ఒక సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోలో చూశాను. యాక్చువల్ గా ఇక్కడికి ఎక్కువ మంది రైళ్లలో బయలుదేరారు, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బయలుదేరారంట. సో ఆ రైళ్లను కూడా అక్కడికి చేరుకోవడంలో లేట్ గా అక్కడ ప్రయాణాలు కూడా చేసే విధంగా కొంత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, ఎక్కువ మంది జనాలు రాకుండా అనేది కూడా ఆరోపణలు చేస్తుంది. సో నేననేది ఏంటంటే, ఇట్లా ఇంతమంది వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతంతా కూడా అసంతృప్తి వెలగొక్కుతున్నారు అనేది కూడా తెలుసుకోకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న పర్యవేశనాలే ఇవాళ ఎన్ని జరిగింది కూడా ఆలోచించాలి మనం. సో దానిలో ఏంటి, కొంతమంది ఇప్పుడు నిజానికి విద్యార్థులు వాళ్ళ యొక్క నినాదం ఏంటంటే మాకు న్యాయం చేయండి, ఏదైతే విద్యలో సంస్కరణ తేవాలి, అదేవిధంగా ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో నిందితులుగా ఉన్నారో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి రాజీనామా చేయాలి. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు అమిత్ షా రాజీనామా, నరేంద్ర మోడీ గారు రాజీనామా దాకా వెళ్ళిపోయింది అక్కడ. సో వైలెంట్ ఇన్సిడెంట్ కోడ్ అయినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను రవిచంద్ర గారు. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే, అసలు ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ కానీ, లేదా పీడిఎస్ కానీ, లేదంటే ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ, లేకపోతే ఎన్ఎస్యుఐ కానీ, మరి ఇంత పెద్ద ఎత్తున ఒక కొత్త యువ పార్టీ వచ్చి యువతతో కూడిన పార్టీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత చేస్తా ఉంటే, అసలు ఈ యొక్క వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో ఢిల్లీలో ఉన్న విద్యార్థి సంఘాలు, వీరందరూ ఏం చేస్తున్నారు? అసలు వీరందరూ చాస్టిటీకి చూస్తున్నారా? మరి ఇంత ఎత్తున యువత నుంచి వస్తా ఉంటే
వాళ్ళ ఆగ్రహావేశాలు కానీ వాళ్ళు కోరుతున్న దానిలో కూడా న్యాయం ఉంది కదా. Yes. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేసింది, ఆరోపణలన్నీ కట్టిపెట్టి నడ్డా గారు వాళ్ళతో చర్చలు జరిపారు, జితేంద్ర సింగ్ గారేమో ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఈ విషయంలో నియమించాలి. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇప్పుడు దాకా ఇంత పెద్ద ఎత్తున ఉందని తెలియక నిన్నేదో మెరుపుదాడిలాగా మెరుపు ధర్నాకి దిగారు వాళ్ళు. సో నిజానికి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 3 సార్లు అధికారంలో కోల్పోయింది. మరి ప్రభుత్వ వైఫల్యాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి కదా. అందిపుచ్చుకోకుండా ఏదో రాహుల్ గాంధీ గారు అడపా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారంటే ఎట్లా కుదురుతుంది? ఈ రోజు మళ్ళీ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టాడు. ఏంటి విద్యకి 1,40,00,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నారు, కానీ దాదాపు 150 పైగా సార్లు పేపర్లు లీక్ అవుతున్నాయి, 7.5 కోట్ల మంది మనకి విద్యార్థులు నష్టపోయారు, అసలు ప్రభుత్వం ఈ విషయం పూర్తి వైఫల్యం చెందింది కాబట్టి రాజీనామా చేయాలంట. Yeah. సో మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? Yes. మళ్ళీ బీజేపీ కూడా ఎంత దుందుడుగ్గా వెళ్తుందంటే, బీహార్లో లేదా ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, విజయవాడలో కానీ బీహార్లో కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీదకి బీజేపీ వాళ్ళు వెళ్తారు. Yeah. ఇది ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి దారితీస్తుంది? అశాంతి చేసుకోవడమే కదా. అదే విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడి చర్చల ద్వారా పరిష్కరించి మీరు ఏం కావాలి, ఆయన సోనం వాంగ్చుక్ ఏం చేస్తా ఉన్నారు, ఈ రోజు మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం కూడా. Yes. ఏమని, ఆందోళనకారుల మీద ఎవరి మీద కూడా ఒక్క కేసు కూడా పెట్టకుండా ఉంటే నేను ఇప్పుడే దీక్ష విరమిస్తాను. అదేవిధంగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో పార్లమెంట్ లో చర్చించడం, అదే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వడం, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే విషయం పార్లమెంట్ లో చర్చించడం, ఇది చేస్తే వెంటనే చేస్తా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పుడే ఇచ్చింది, కొన్ని గంట క్రితం ఇచ్చింది. ఏమని, వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చెప్పేసి. అంటే పబ్లిసిటీ కోసం ఎందుకు చేస్తారు ఆందోళన అనేది, అసలు మీ బాడీకి ఉన్న కెమెరాలు కానీ, మీరు ఏదైతే సీసీ ఫుటేజ్లు కానీ, అక్కడ తీసిన దానికి సంబంధించిన ఇన్సిడెంట్ కి సంబంధించిన కవరేజ్ కానీ మొత్తం కూడా భద్రపరచండి, డిజిటల్ కి సంబంధించి అన్ని కూడా మేము చూస్తాం. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు మరింత రెచ్చగొట్టే విధంగా చేస్తారు, అలాంటి చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు అన్న పరిస్థితి. Yes. సరే, రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారు, ప్రతిపక్షాలు విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటున్నాయి కానీ మీరు అలా చేయొద్దు అంటున్నారు. అసలు మీరు చేయాల్సింది చేయకుండా ప్రతిపక్షాలని, వచ్చిన విద్యార్థి సంఘాలని, విద్యార్థుల్ని కొట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా మీరేం సాధిస్తారు? Yes. పక్కన దేశాల్లో చూస్తున్నాం కదా, నేపాల్లో యువత, బంగ్లాదేశ్ లో యువత, ఇందాక శ్రీలంకలో మాట్లాడుకున్నాం, ఇగో 1989 లో అయితే చైనాలో తియాన్మన్ స్క్వేర్ దగ్గర కూడా జరిగింది. ఇట్లాంటి యువత అసంతృప్తి పెళ్లిపిగితే ఇట్లాంటివి వస్తాయి. సో ఇట్లాంటి రాకుండా చూడాలి. మన దేశంలో అంత దౌర్భాగ్యం లేదండి, కొంత డెమోక్రటిక్ గానే ఉంది, కానీ ఆ డెమోక్రసీని కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అణిచివేత ధోరణిలో కాకుండా చూడాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి. Yes, okay.